ఏం తీసుకోలే చాలా భోజనం అన్నదానం పెడుతుందా ఇది గోకర్ణ మెయిన్ బీచ్. ఇది చాలా ఒరిజినల్ క్వాలిటీ ఉంటుంది. ఇది సముద్రం. ఇది మన టెంపుల్ దగ్గరలో నియర్ బై ఉంటుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వికే ట్రావెల్ బ్లాగ్స్. ఇప్పుడు మనం హైదరాబాద్ నుంచి గోకర్ణ టెంపుల్కి ఎలా వెళ్ళాలి, ఎంత ఖర్చు అవుతుంది అని డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ట్రైన్ అనేది హైదరాబాద్ నాంపల్లి నుంచి 3:50కి స్టార్ట్ అయ్యింది. మేము మొత్తం 6 మెంబర్స్ వెళ్తున్నాం. మేము ఈ ప్లాన్ని 1 మంత్ ముందే మేము ప్లాన్ చేసుకుని టికెట్లు బుక్ చేసుకున్నాం. మేము ఎర్లీ మార్నింగ్ 6:30కి హుబ్లీ జంక్షన్లో దిగాము. అక్కడ నుంచి హుబ్లీ బస్ స్టాండ్కి ఆటోలో వెళ్ళామన్నమాట. పర్ పర్సన్కి 30 రూపీస్ తీసుకున్నారు. మీకు ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఎంత కాస్ట్ అయింది ఏంటనేది మొత్తం అంతా నేను లాస్ట్లో ఒక సీట్ పెట్టాను. ఆ షీట్లో చూడండి, మొత్తం ప్రతిదీ డీటెయిల్గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, మనకి హుబ్లీ నుంచి గోకర్ణకి డైరెక్ట్ బస్సెస్ అనేవి అంత ఎక్కువగా ఉండవు. సో మనం హుబ్లీ నుంచి అంకోలా వెళ్తే అంకోలా నుంచి నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి. సో మేము కూడా అదే చేసాం. హుబ్లీ బస్ స్టాండ్ నుంచి ఫస్ట్ అంకోలా వెళ్ళాం. అంకోలా నుంచి గోకర్ణకి వెళ్ళాము. మేము అంకోలా చేరుకునేటప్పటికి మాకు మార్నింగ్ 11 అయ్యింది. వెంటనే బస్సు లేదు అంకోలా నుంచి గోకర్ణకి. సో ఒక 20 మినిట్స్ అనేది మేము వెయిట్ చేసాం. అంకోలా నుంచి గోకర్ణకి బస్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయ్యేటప్పటికి 11:20 అయ్యింది మార్నింగ్. ఇక్కడ నుంచి ఒక 1 అవర్ జర్నీ ఉంటుంది గోకర్ణకి. మేము గోకర్ణ బస్ స్టాండ్ నుంచి బయటకు వచ్చి రూమ్స్ అన్నీ ఎత్తుక్కున్నప్పటికే మాకు 1 అయిపోయింది. సో 12:30కే టెంపుల్ అనేది క్లోజ్ అవుతుందంట. మీకు టెంపుల్ టైమింగ్స్ కూడా చూసుకోండి ఒకసారి. మార్నింగ్ 6 నుంచి ఆఫ్టర్నూన్ 12:30 PM వరకు ఉంటుంది. మళ్ళీ మీకు ఈవినింగ్ 5కి ఓపెన్ చేస్తారు. మళ్ళీ 8 వరకు ఉంటుంది. సో నడుచుకొచ్చి మీకు గ్రీన్ ఫ్లవర్ బిల్డింగ్ కనిపిస్తుంది కదా, ఆ బిల్డింగ్లో అనేది మేము స్టే చేసాము. మేము 6 మెంబర్స్ వెళ్ళాం కదా, మాకు 2 రూమ్స్ ఇచ్చారు. ఒక రూమ్కి 800 ఛార్జ్ చేశాడు. ఇక్కడ ఈ స్పైసెస్ అన్నీ చూసారు కదా, ఇవన్నీ చాలా రేట్స్ ఉంటాయి. మనం తక్కువ అనుకుంటాం కానీ మన హైదరాబాద్లో ఉన్న రేట్స్ ఇక్కడ కూడా ఉంటాయి. సో మీరు చూసుకొని తీసుకోవచ్చు. మేము బీచ్ చూసుకొని అక్కడి నుంచి మిర్జాన్ ఫోర్ట్కి బస్ స్టార్ట్ అవుతాం. మా జీవన్ గారు మా రాజుగారు టాటూ వేయించుకుంటానన్నారు. మేము బలవంతంగా లాక్కుని వచ్చేసాం. ఇక్కడ క్లైమేట్ మాత్రం ఫ్రెండ్స్ ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు, ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు. అప్పటికప్పుడే వర్షం పడుతుంది, అప్పటికప్పుడే మళ్ళీ వెంటనే
నార్మల్ కండిషన్లోకి వచ్చేస్తుంది. సో బెటర్ ఏంటంటే మీరు ఒక రెయిన్ కోట్ క్యారీ చేయడం అనేది చాలా బెటర్, లేదంటే చాలా ఇబ్బంది పడతారు. మేమంటే ఇంకా స్నానాలు చేయలేదు కాబట్టి ఫస్ట్ బీచ్లోకి అదే డ్రెస్సెస్తో వెళ్ళిపోతున్నాము. ఇది గణపతి టెంపుల్, అది టెంపుల్ కూడా క్లోజ్ ఉన్నది. వర్షం పడుతుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, మీకు ఇక్కడ బిల్డింగ్ కనిపిస్తుంది కదా, ఇదే టెంపుల్, శ్రీ మహాబలేశ్వర టెంపుల్. ఈ టెంపుల్ ప్రస్తుతానికి అనేది క్లోజ్ ఉన్నది. మా శ్రీకాంత్ అని వెళ్తున్నారు టెంపుల్ టైమింగ్స్ కనుక్కోవడానికి. మేము అన్నదాన ప్రసాదం పెట్టే ప్లేస్కి వచ్చాం. మనది బీచ్ పక్కనే ఉంటుంది, మీరు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి తినేసాలండి. ఇక్కడ సాంబార్ అయితే చాలా బాగుంది, నిజంగానే చాలా అంటే చాలా బాగుంది. అన్నదానం పెట్టే టైమింగ్స్ ఏంటంటే ఆఫ్టర్నూన్ 12 నుంచి 2 PM వరకు పెడతారు. మీరు తిన్న తర్వాత ప్లేట్స్ అనేది వాష్ చేసేసి అక్కడ పెట్టేసేయాలి. మర్చిపోవద్దు, కొంచెం నీట్గా వాష్ చేయండి. అక్కడి నుంచి మేము బయటకు వచ్చేసి వెళ్తే మా శ్రీకాంత్ అన్న వద్దన్నా కూడా వినకుండా అక్కడ చాలా ఐటమ్స్ అన్నీ కొన్నాడు ఊరు తీసుకెళ్ళడానికి. ఫ్రెండ్స్, మీకు ఈ వంతెన కనిపిస్తుంది కదా, దీని కింద కాలువ ఉన్నది. ఆ కాలువలో వాటర్ అంతా ఎక్కి మన సముద్రంలో కలిస్తే మీకు అది కూడా చూపిస్తాను. గుగ్గిలాలు, సాంబ్రాణి ఇవన్నీ అమ్ముతున్నారు. మన శ్రీకాంత్ అన్న బేరం ఆడతాం వాళ్ళతోటి. మేము బీచ్కి వచ్చాం. బీచ్ అయితే పర్లేదు, మీకు చెప్పాను కదా మొత్తం ఇక్కడ గోకర్ణ ఈ సరౌండింగ్లో ఉన్న అన్ని బీచ్ల్లోని ఈ బీచ్ కొంచెం బాగుంటుంది. సో ఇది కూడా కొంత ప్లేసే బాగుంటుంది, కొంత ప్లేస్ అనేది బాగోదు, చూసుకోండి. మీకు లెఫ్ట్ సైడ్ ఒక పాయ కనిపిస్తుంది కదా, ఇలా విడిపోతున్నట్టు. అక్కడ నుంచి మీకు ఇందాక చెప్పాను కదా మురికి కాలువ, ఆ కాలువ నుంచి వాటర్ అంతా వచ్చి కలుస్తాయి. సో మీరు ఈ ప్లేస్లో స్నానం చేయకపోవడం అనేది మంచిది. మీరు అలా రైట్ సైడ్కి కొంచెం ముందుకెళ్తే అక్కడ వాటర్ బాగానే ఉన్నాయి. మేము బీచ్లో ఎక్కువసేపు ఉండకుండా వెంటనే రూమ్కి వెళ్ళి రెడీ అయిపోయి అక్కడి నుంచి మిర్జాన్ ఫోర్ట్కి వెళ్ళాం. అక్కడ మనకి బైక్ రెంటల్స్ ఉంటాయి.
సో మీరు మాట్లాడి తీసుకోవచ్చు. వాళ్ళు 400, 500 చెప్తారు, 300కి ఇచ్చేస్తారు ఒక స్కూటీ. తీసుకున్న వెంటనే అక్కడి నుంచి బాగా ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. ఇద్దరితో మా డే 1 ట్రిప్ అనేది క్లోజ్ అయ్యింది. ఇదిగోండి ఫ్రెండ్స్, మీకు నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఎంతెంత ఖర్చు అయ్యింది ఏంటి అనేది మీరు ఇక్కడ నుంచి చూడవచ్చు. మాకు టోటల్గా 2 డేస్కి 3110 రూపీస్ అయ్యింది, మొత్తం అంతా కలిపి పర్ పర్సన్కి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ. మీకు నా వీడియో కనుక నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేసుకోండి.